అన్న ఈరోజు సన్ రైజ్ ముంబై మ్యాచ్ ఉంది కదా, ఎవరు గెలుస్తారు? కాటేరమ్మ కొడుకులు ఇంకెవరు గెలుస్తారు? వాళ్ళకు ఫస్ట్ 6 ఓవర్లకి 70-80 కొట్టేస్తున్నారు. అసలు అభిషేక్ శర్మ కూడా ఒకడు వస్తాడు, ఆడైతే ఓచుకోతా. దాని తర్వాత క్లాస్ చేయను, ఆడైతే పిచ్చి కుక్కం కొట్టినట్టు కొడుతున్నాడు. మన తెలుగుడు మన నితీష్ రెడ్డి కుక్కం కొట్టినట్టు కొడుతున్నారు ఒక్కొక్క బాల్ వస్తే. అసలు మన 244 ఏం కొడతారు అనుకున్నా, నిజంగా పంజాబ్ వాళ్ళు అయితే కళ్ళంటే నీళ్లు వచ్చాయి, రక్తం చొప్పులు వచ్చి ఉంటాయి. నాకు తెలుసు ఈరోజు ముంబై పరిస్థితి ఏంటంటారు? వాంకడీలు ఒంగోబెట్టి కొడతారు కాటేరాం కొడుకులు. లాస్ట్ టైం కూడా SRH ఫైనల్ దాకా వెళ్ళి ఓడిపోయింది. ఈసారి అయితే ఒంగోబెట్టి మరద పెట్టి కొట్టబోతున్నారు SRH. ఈసారి కప్పు SRH. చెన్నై గెలదంటారు ఈసారి? చెన్నై గెలవదా అంటే అసలు ముసలు అయిపోయారన్న, ఒప్పుకోవాలి. ఎందుకంటే వరుసగా 4-5 మ్యాచ్లు ఓడిపోయారు. చిన్న పిల్లలు దగ్గర నుంచి కూడా నెగిటివ్ వచ్చేసింది CSK మీద. అంటే ఎవరు గెలుస్తారన్న ఈ సీజన్? మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకే టీం ఫైనల్ కి వెళ్ళేది RCB SRH వెళ్ళింది. సో ఫైనల్ గా మన హైదరాబాద్ SRH గెలిచింది. అవును, RCB గెలవదంటారు ఈసారి కూడా? గెలవదంటారంటే RCBని SRH ని పోల్చుకుంటే సో నాకు SRH గట్టిది అనిపిస్తుంది, ఆ ఒపీనియన్. అంటే కోహ్లీ ఏం పాపం చేశాడు? ఒక కప్పు ఇవ్వచ్చు కదా అన్న. పాపం పుణ్యం కాదు, ఒకడేమో స్క్రిప్టెడ్ అంటాడు, ఇంకొకడేమో ఫిక్సింగ్ హై అంటాడు. ఎన్ని చేసుకున్నా ఏం చూసుకున్నా ఓవరాల్కి గట్టి టీమే కాబట్టి ఎప్పుడు నిలబడి CSK నమ్ముకుంటే మొక్కలు పాతుకోవాలి. ఆ స్టేడియం అంతా ధోని ఆడుతున్నాడు కదన్నా. ఎక్కడ ఆడాడు? 5 మ్యాచ్లు పోయింది, మొన్న ఒకటి గెలిచింది. ఒకదానికి ఎక్కడ చేస్తారు? ధోని రిటైర్మెంట్ చేయాలంటారా? చేయడం బెటర్ అండి. ఎవరన్నా మంచి యంగ్ ప్లేయర్ని పెట్టుకుంటే, ఫ్రాంచైజీస్ కోసం కాదు కానీ మంచి ప్లేయర్ ఎవరైనా పెట్టుకుంటే CSK నిలబడింది. మన గుంటూరు పిల్లడు ఒకటి వచ్చాడు, బాగా ఆడాడు మొన్న మ్యాచ్ లో. అవును, ఆడాడండి, పేరు తెలియదు కానీ తెలుగుడు బాగా ఆడాడు. రషీద్ బాగా ఆడాడు. సో అలాంటి న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేసుకుంటే ముందుకు వెళ్తాం. నువ్వు అదే ముసలోళ్ళని తీసుకొచ్చి, ముసలోడు అంటే తప్పుగా అనుకోవద్దు, ధోని గారు చాలా కప్పులు తెచ్చాడు ఇండియాకి, ఓకే, అది ఒక టైం అయిపోయింది. ఇప్పుడు కూడా నేను అదే ముసలోళ్ళని అలా కాదు, అదే మనిషిని తీసుకొచ్చి ఆడేస్తానంటే పిల్లల దగ్గర పరువు తీసుకుంటున్నాడు అనుకోవచ్చు. ధోని పోతుంది కదా, కొత్త టాలెంట్ ఎంకరేజ్. నెక్స్ట్ ఇయర్ కూడా ఆడతాడంట కదా ధోని. అది రిటైర్ అయిపోయి కొత్త ప్లేయర్ తీసుకుంటే మంచిది అంతే తప్ప నేనే తప్పు అనట్లేదు. ధోని గారిని కూడా తప్పుగా మాట్లాడట్లేదు. యంగ్ టాలెంట్ ఎంకరేజ్ చేయమన్నా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.